నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుచానూరు అష్టలక్ష్మి మండపంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నోచుకున్న మహిళలు. తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద వేడుకగా ఛత్రస్థాపనోత్సవం. నేత్రపర్వంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం. శ్రీ సిటీ ప్రతినిధులతో సమన్వయ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, జేసీ సుబ్రహ్మణ్సాల్. ఆగస్టు 19న పలు పరిశ్రమలకు భూమి పూజ ప్రారంభోత్సవాలకు శ్రీ సిటీకి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచన. A1 కాంట్రాక్టర్ ముండి వైఖరి విడనాడాలి. కార్మికుల 4 నెలల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి. రుయా హాస్పిటల్, మెడికల్ కాలేజ్, ప్రసూతి హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికుల నిరసన దీక్షలు ప్రారంభం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేలుకొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆసీనులను చేశారు. అక్కడ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు. ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. అమ్మవారు మూలమూర్తికి విశేషమైన అభిషేకాన్ని నిర్వహించి బంగారు చీర ధరించి అమ్మవారు వజ్ర కిరీటము, వజ్ర అభయవరహస్తము, వజ్ర కమలహస్తాలు, దివ్యమైన పుష్పములతో దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఆస్థాన మండపంలో ఉత్సవ పద్మావతి తాయార్ల వారు దివ్యమైన ఆభరణము, దివ్యమైన పుష్పము, దివ్యమైన వస్త్రములతో అలంకరించి ఆస్థాన మండపంలో కొలువు తీరి అమ్మవారి యొక్క అనుజ్ఞ చేత యజమాన సంకల్పం, విశ్వక్సేనారాధనం, పుణ్యావాచనం, అమ్మవారికి విశేష ఆరాధన, మహాకుంభంలో పద్మావతి స్వరూపమైన వరమహాలక్ష్మిని ఆవాహన చేసి షోడశోపచారాలు సమర్పించి నవగ్రంథులు కలిగిన కంకణమును అమ్మవారి దక్షిణ హస్తమునకు ధరింపజేసి సకల భక్తులు ధరించి ఈ శ్రావణ మాస వైభవం, వరలక్ష్మి వైభవాన్ని అమ్మవారు శ్రవణము చేసి భక్తులందరూ శ్రవణానందన చేశారు. సాయంత్రము జరిగే స్వర్ణ రథోత్సవం 6 నుంచి 7 వరకు భక్తాదులందరూ వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపా కటాక్షములకు పాత్రులవ్వాలని ప్రార్థిస్తున్నాము. శ్రీ పద్మావత్యై నమః. భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మి వ్రతం పూజా విధానాన్ని, మహాత్మ్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆగమ సలహాదారు మణికంఠ స్వామి తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రతం విశిష్టత, ఆచరించవలసిన విధానాన్ని తెలియజేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. త్రేతాయుగంలో కుండలిని నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మి నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగళ్య సౌఖ్యం, సిరి సంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు సిద్ధిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. తరువాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహామంగళహారతితో వరలక్ష్మి వ్రతం పరిసమాప్తమైంది. అమ్మవారు మూలస్థానమునందు బంగారు చీర ధరించి తదుపరి ఉత్సవతాయిల వారికి రత్నఖచిత మణిమాణిక్య కిరీటములతో అమ్మవారు ఊరేగింపు చేస్తూ ఆస్థాన మండపం వేయించేసి ఈ అమ్మవారు వేయించేసినటువంటి ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతము ఏ విధంగా చేసుకున్నో
ఆ యొక్క వ్రతం యొక్క విధి విధానములను అర్చక స్వామి వివరించి ఆ యొక్క చూసినటువంటి వారికి కూడా చూడనటువంటి వారికి కూడా లేస మాత్రమే అమ్మవారిని స్మరించడమే ఎటువంటి ముక్తి కలుగుతుందని అమ్మవారిని ప్రార్థించినారు. కావున అదే విధముగా సాయంకాలం నాడు అమ్మవారు స్వర్ణరథం ఊరేగింపు జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని ఈ వరలక్ష్మి వ్రతమును చూసి ధరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు చెప్పారు. మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నట్లు తెలిపారు. వరాలు ప్రసాదించే అమ్మవారు కావడం వల్ల వరలక్ష్మి వ్రతమని పిలుస్తారని అన్నారు. ఈ వ్రతం ఆచరిస్తే అష్టలక్ష్ములను ఆరాధించిన ఫలితం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదాలు, ఇతర ఏర్పాట్లు చేశామన్నారు. కాగా సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై అమ్మవారు భక్తులను కటాక్షించారు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 15 మంది సిబ్బంది, 2 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 రకాల 20,000 కట్ ఫ్లవర్స్తో 3 రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా శోభాయమానంగా అలంకరించారు. ఇందులో ద్రాక్ష, బత్తాయి, పైనాపిల్, మొక్కజొన్న వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం పైభాగంలో గజలక్ష్మి అమ్మవారు, కింది భాగంలో 2 వైపులా ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో, రోజాలు, తామరపూలు వంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. చెన్నైకు చెందిన దాతల విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో 1, పుష్కరిణి వద్ద 1, వాహన మండపం వద్ద 1, ఫ్రైడే గార్డెన్స్ వద్ద 1, తోళప్ప గార్డెన్స్లో 1 కలిపి 5 LED స్క్రీన్లు ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, SE2 జగదీశ్వర్ రెడ్డి, విజేఓ నందకిషోర్, ఏఈఓ రమేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు గణేష్, సుభాష్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పద్మావతి అమ్మవారి దేవాలయంలో చాలా వైభవంగా వరలక్ష్మి వ్రతం ఈ పద్మావతి అమ్మవారి దేవాలయంలో జరుపుతున్నాము. చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలామంది మహిళలు కూడా ఈరోజు వచ్చారు. అందరూ కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజు సోమవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు, తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేదఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, జయ విజయులకు, గరుడాళ్వార్కు, వరదరాజస్వామి వారికి, వకుళమాత అమ్మవారికి, ఆనంద నిలయం, యాగశాల, విశ్వక్సేనుల వారికి, యోగ నరసింహస్వామి వారికి, భాష్యకారులకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీ భూవరాహస్వామి వారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి పవిత్ర మాలలు సమర్పించారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కారణంగా ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 19న శ్రీ సిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టి విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం శ్రీ సిటీలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి శ్రీ సిటీ ప్రతినిధులతో అలాగే సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. శ్రీ సిటీ ప్రతినిధులు వివరిస్తూ 8 పరిశ్రమలకు భూమి పూజ, 16 పరిశ్రమల ప్రారంభోత్సవానికి 5 పరిశ్రమలకు ఎంఓయూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ అధికారులకు ఈ సందర్భంగా సూచిస్తూ హెలీప్యాడ్ ఏర్పాట్లు, అక్కడ షేడ్, భద్రతా ఏర్పాట్లు సక్రమంగా చేపట్టాలని సూచించారు. శ్రీ సిటీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుండి ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన శ్రీ సిటీలోని బిజినెస్ సెంటర్కు చేరుకుని భూమి పూజ, ప్రారంభోత్సవాలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి ఫాక్స్కాన్ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు. అనంతరం పలువురు పరిశ్రమల సీఈఓలతో సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. కాన్ఫరెన్స్ హాల్లో భూమి పూజ, పరిశ్రమలను ప్రారంభించనున్న ప్రాంతంలో మైక్ల ఏర్పాట్లు, పవర్, అధునాతన అంబులెన్స్ ఏర్పాటు, భద్రత తదితర ఏర్పాట్లు ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ భద్రతాపరమైన అంశాలలో ఎలాంటి రాజీ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్, ఆర్డీఓ కిరణ్ కుమార్, జోనల్ మేనేజర్ ఏపీఐఏసీ చంద్రశేఖర్, జిల్లా ఇన్ఛార్జి పరిశ్రమల శాఖ అధికారి, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, శ్రీ సిటీ ప్రతినిధులు పి ముకుందరెడ్డి, రెసిడెంట్ డైరెక్టర్ భగవాన్ తదితరులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే లక్ష్యంగా జిల్లా అధికారులందరూ కృషి చేయాలని జిల్లా అర్ధగణాంక శాఖ అధికారి సాంబశివారెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 అమలులో భాగంగా విజన్ 2024-29 సంవత్సరాలకు 15% అభివృద్ధి రేటుతో అంచనాలను జిల్లా అధికారులు వారి శాఖల అభివృద్ధి నమూనాలను తయారు చేయడం కోసం జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అర్ధగణాంక శాఖ అధికారి మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా 15% వృద్ధి రేటు సాధించి తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం, పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఆ దిశగా సంబంధిత అధికారులు 5 సంవత్సరాల ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. గ్రోత్ రేటు సాధిస్తే తలసరి ఆదాయం పెరుగుతుందని, పేదల జీవన ప్రమాణం మెరుగవుతుందని, తద్వారా పేదరిక నిర్మూలన చేయవచ్చని తెలిపారు. తిరుపతి జిల్లా తలసరి ఆదాయంలో 2,51,704 రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని ప్రధానంగా 3 రంగాల నుండి లెక్కిస్తారని, అవి వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం, సేవా రంగాలని తెలిపారు. వ్యవసాయ రంగంలో తిరుపతి జిల్లా 12,883 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18వ స్థానంలో ఉందని తెలిపారు. పరిశ్రమల రంగంలో 24,505 కోట్ల రూపాయలతో 2వ స్థానంలో ఉందని, సేవా రంగంలో 16,210 కోట్లతో 4వ స్థానంలో ఉందని తెలిపారు. తిరుపతి జిల్లా వాటా రాష్ట్ర జీఎస్డీపీలో సుమారుగా 5.18% ఉందని తెలిపారు. దీన్ని 6%గా అభివృద్ధి చేయాలని సమావేశంలో సూచించారు. జిల్లాలోని 5 అధికారులకు ఆగస్టు 13వ తేదీ రాష్ట్ర స్థాయిలో శిక్షణనివ్వడం జరిగిందని, ఆగస్టు నెల 21 నుండి 31వ తేదీ వరకు జిల్లా స్థాయి అధికారులకు సంబంధిత శాఖాధిపతుల ద్వారా మళ్లీ శిక్షణనివ్వడం జరుగుతుందని తెలియజేశారు. సంబంధిత శాఖాధిపతుల ద్వారా శిక్షణ తరగతులు పూర్తయిన తరువాత సంబంధిత శాఖల నివేదికలను జిల్లా అర్ధగణాంక శాఖ తిరుపతి వారికి పంపాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్ధగణాంక శాఖ కార్యాలయ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి ప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, జిల్లా పట్టు పరిశ్రమల శాఖ అధికారి గీతారాణి, సెట్విన్ సీఈఓ మురళీకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద శుక్రవారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి పూజా సామగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల గుండా అర్చక బృందం మేదరమెట్టకు చేరుకుంది. అక్కడ నుండి నారాయణగిరికి విచ్చేశారు. ముందుగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేద పారాయణదారులు ప్రబంధ సాత్తుమర నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుమల 7 కొండల్లో అత్యంత ఎత్తైన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు మొదటగా కాలు మోపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు అధికంగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింతగా గాలులు వీస్తాయి.
ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పారుపత్తేదార్ హిమద్గిరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైసీపీపై మండిపడ్డారు. కొంతమంది రాక్షసుల చేతుల్లో పడి రాష్ట్రం నష్టపోయిందని ఆయన ఆరోపించారు. తిరుమల శ్రీవారిని ఏసీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి మంచి రోజులు వచ్చాయని అన్నారు. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో దోపిడీ జరిగిందన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశం కోసం కృషి చేసిన అమర జీవులకు అంకితం ఇవ్వాలని, అందుకు ప్రజలు చేయూతనివ్వాలని అన్నారు. స్వామివారి దర్శనానికి మొదటిసారిగా రావడం జరిగింది. మరి స్వామివారిని దర్శించుకొని వారిని మనస్ఫూర్తిగా నేను కోరింది ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో కొంతమంది రాక్షసుల చేతిలో రాష్ట్రం నష్టపోయింది, దోపిడీ జరిగింది, అభివృద్ధి కుంటుపడింది, రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. అంచేత మళ్ళీ మంచి రోజులు వచ్చాయనుకుంటున్నాం మేము. ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు. పనిచేసే నాయకుడిని ఎన్నుకున్నారు. అతని నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని చెప్పి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అందుకే ఫ్యామిలీ మొత్తం వచ్చి స్వామివారికి దర్శనం చేసుకోవడం జరిగింది. నేను నిన్నే చూశారు మీరు, ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకున్నాం మనం? ఎంతోమంది దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారు, ప్రాణాలు అర్పించారు. నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటాను, ఈ సందర్భంగా మన కోసం, మన భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు. అది మనం గుర్తుంచుకోవాలి. మానవ తప్పిదాల కారణంగానే ప్రకృతి కన్నెర చేస్తోందని తెలంగాణ బీజేపీ నేత కె లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ బీజేపీ నేత కె లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్ సాకారం కావాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమలను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూడటమే కాక హిందుత్వాన్ని కాపాడే దిశగా అడుగులు వేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు తాను లేఖ వ్రాసినట్టు పేర్కొన్నారు. వీటన్నిటితో పాటు పురాతన నిర్మాణాలను సైతం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అలాంటి వాటిపై సీఎం ప్రత్యేక దృష్టి ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో రేకెత్తించాలని, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని రక్షిస్తుందని, ఏ రకంగా ఇవాళ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని రక్షిస్తున్నదో అదేవిధంగా ప్రకృతి పట్ల కూడా ప్రజల్లో అవగాహన పెరగాలి. కాబట్టి ఈ అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో అనేకమైనటువంటి విచ్ఛిన్నకర శక్తులు కూడా ఈరోజు బలహీనపరిచేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతం పేరు మీద, భాషల పేరు మీద భారతీయులు విడదీయకుండా మరి ఆ భగవంతుడు మొత్తం ప్రజల్లో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి మరి ఒక భావన మాత్రమే ప్రజలు కాపాడుతుంది. కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా పొందాలన్నప్పుడు ప్రజలు కూడా ప్రకృతి, పర్యావరణంతో పాటు ఆధ్యాత్మిక చింతన మరి పెంపొందించుకున్నది సాధ్యమవుతుంది. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం మరి కోట్లాది మంది భక్తులతో ఇవాళ కిటకిటలాడుతున్నటువంటి ఈ యొక్క తిరుపతి మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలని. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స,
సంప్రదించండి. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అన్ని రకాల వస్త్రాలపై 70% వరకు తగ్గింపు ధరలకు అందిస్తున్నట్లు ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం తెలిపింది. రానున్న పర్వదినాలను, శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని కంచిపట్టు చీరలను కంచి సొసైటీ ధరలకే విక్రయిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల వస్త్రాలపై 70% వరకు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉండేలా ఆర్ఎస్ బ్రదర్స్ వారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రకటించిన కేజీ సేల్స్ వస్త్రాభిమానులను ఆకర్షిస్తోందని యాజమాన్యం తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం మీడియా సమావేశంలో కోరారు. రానున్న పర్వదినాలను, శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని కంచిపట్టు చీరలను కంచి సొసైటీ ధరలకే విక్రయిస్తున్నారు. అదేవిధంగా ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పటాని, పోచంపల్లి, పటోలా, రాజ్కోట్, జైపూర్, కోల్కతా, బనారస్, ఫ్యాన్సీ, డిజైనర్ శారీస్, క్యాటలాగ్ శారీస్, మెన్స్ ఎథ్నిక్ వేర్ వస్త్ర ప్రియులకు అందుబాటులో ఉంచారు. హెచ్డిఎఫ్సి డెబిట్, క్రెడిట్ కార్డులపై ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు సదుపాయాన్ని కల్పించి 5,000 రూపాయల వరకు తక్షణ డిస్కౌంట్ కూడా ఇస్తున్నామని తెలిపారు. శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా, ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఏ రకమైన సరికొత్త ఆఫర్ ప్రకటిస్తారా అని మహిళా లోకం ప్రతి ఏటా ఆతృతగా ఎదురు చూసే నేపథ్యంలో ఈ సంవత్సరం తాము ప్రకటించిన శ్రావణ మాసం కేజీ సేల్స్ పట్ల వస్త్రాభిమానులు విశేష స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో తమ బ్రాంచ్ కి తరలి వస్తున్నారని ఆర్ఎస్ బ్రదర్స్ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానంగా కేజీ సేల్స్ విషయంలో మహిళల నుంచి వెల్లువెత్తుతున్న ఆధారాభిమానాలను దృష్టిలో ఉంచుకొని వైవిధ్యభరితమైన సరికొత్త స్టాక్ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంలో ప్రతిరోజు పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్ఎస్ సంస్థ వాళ్ళు ఆషాఢం సేల్ ఇంకా రన్ చేస్తున్నారు. ఈ శ్రావణ మాసంలో కూడా ఆషాఢం సేల్ రన్ చేస్తున్నారు. మీరు చూసినట్టయితే ఇక్కడ ఇవన్నీ లో ఫ్యాన్సీ అంటే మన డైలీ వేర్ శారీస్ అండి. ఈ డైలీ వేర్ శారీస్లో 50% డిస్కౌంట్స్ ఉన్నాయి అండ్ కేజీ సేల్ కూడా నడుస్తుంది. అలాగే హై ఫ్యాన్సీలో ఉన్నాయి అండ్ పట్టు శారీస్లో కూడా కేజీ సేల్ నడుస్తుందండి. ఈ కేజీ సేల్ అనేది అంత న్యూ స్టాక్స్ అండి, ఫ్రెష్ స్టాక్స్ పైన ఆఫర్స్ రన్ అవుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కిడ్స్ వేర్లో కూడా మీరు చూసినట్టయితే న్యూ స్టాక్స్ పైన అప్ టు 50% డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ మెన్స్ వేర్లో బ్రాండెడ్ కలెక్షన్లో buy 1 get 1 buy 2 get 2 అలా ఉంది. అండ్ ఫ్లాట్ 50 కూడా ఉందండి. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ లెహెంగాస్ వీటి ఈ ఎల్డీ వెస్టర్న్ స్టాక్స్ పైన కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి. అప్ టు 50 అలా ఉన్నాయి. ఫ్లాట్ 50 అప్ టు 50 ఉన్నాయండి. కాబట్టి తిరుపతి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు. వరలక్ష్మీదేవి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. స్థానిక బ్రహ్మగుడి వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వ్రత పూజలను శాస్త్రోక్తంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నారు. దేవస్థానం తరపున వ్రత నోములకు అవసరమైన పూజా సామాగ్రిని అందించామని, అందరికీ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభించాలని దేవస్థానం ఈవో మూర్తి ఆకాంక్షించారు. సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆయురారోగ్యాలు అనుగ్రహించే లక్ష్మీ వ్రత పూజలను మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. స్థానిక బ్రహ్మగుడి ఆవరణంలో చలువ పందిళ్లు వేసి మహిళలు వ్రతనోము నోచుకోవడానికి అనుకూలంగా ఏర్పాట్లు చేశారు. శ్రావణ లక్ష్మి వరలక్ష్మీదేవి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి కొలువుదీర్చారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి విశేష పూజలు జరిపారు. అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని చేపట్టి మహిళా భక్తులు వ్రతనోములు నోచుకోవడానికి దేవస్థానం తరపున కలశం, పూజా సామాగ్రిని దేవస్థానం ఆలయ ఈవో మూర్తిలు అందజేశారు. అనంతరం అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ సామూహిక వరలక్ష్మి వ్రత నోముల పూజలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహింపజేశారు. మహిళా భక్తులు అత్యంత భక్తి ప్రవక్తులతో, ఉపవాస దీక్షలతో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సాంప్రదాయ పద్ధతిలో పూజలను నిర్వహించుకున్నారు. వ్రతనోము పూజ అనంతరం వ్రతధారాలు ధరించారు. పరస్పరం మహిళలు వాయినం ఇచ్చిపుచ్చుకొని ముత్తైదువులచే ఆశీర్వాదం తీసుకున్నారు. వేద పండితులు వరలక్ష్మి వ్రత విశిష్టతను వివరించి భక్తులను ఆశీర్వచనం చేశారు.
ఆలయ వేద పండితులు అర్ధగిరి మాట్లాడుతూ మహాలక్ష్మి వ్రత పూజ విశిష్టతను వివరించారు. దేవస్థానం ఈవో మూర్తి మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని మహిళా భక్తులకు దేవస్థానం తరపున పూజా సామాగ్రి అందించామని, నోము నోచుకున్న మహిళలకు అంతరాలయ దర్శనం కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పర్యవేక్షణ చేస్తూ భక్తులకు అవసరమైన పూజా సామాగ్రిని అందిస్తూ మహిళలు భక్తి శ్రద్ధలతో వ్రతనోములు నోచుకోవడానికి సహకారం అందించారు. సౌభాగ్యంతో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని చేయడం జరుగుతుంది. వారి యొక్క సౌభాగ్యము, సుమంగళీతనము, అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా అలక్ష్మి లేకుండా స్థిరలక్ష్మి నిత్యము నివసిస్తూ ఉండడము, వారి యొక్క కోరికలన్నీ కూడా తీర్చడము చేస్తూ ఉంటుంది. తదనుగుణంగా ప్రతి సంవత్సరము కూడా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో సామూహికమైనటువంటి వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామంలోనే కాక ఇతర గ్రామస్తులు అందరూ కూడా వచ్చి మన దేవస్థానం తరపున దేవస్థానంలో కూర్చొని ఈ వ్రతాలు చేయడము, స్వామి అమ్మవారిని దర్శించడము జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు దేవస్థానం యాజమాన్యం వారు. ఈ యొక్క అద్భుతమైన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. తిరుపతి రూయా హాస్పిటల్, మెడికల్ కాలేజ్, ప్రసూతి ఆసుపత్రులలో A1 కాంట్రాక్టర్ మొండి వైఖరి విడనాడి పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల 4 నెలల జీతాలను వెంటనే ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం నుండి ఏఐటీయూసీ నగర సమితి ఆధ్వర్యంలో 3 ప్రాంతాల్లో నిరసన దీక్షలకు కార్మికులు పూనుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ 3 ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు జీతాలు అందక దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని, కార్మికుల పట్ల కాంట్రాక్టర్కు కనీస బాధ్యత లేకపోవడం వారి దురహంకారానికి నిదర్శనమన్నారు. దురహంకార ఆలోచనలతో కార్మికుల పట్ల మొండి వైఖరిగా వ్యవహరిస్తూ కార్మికుల కడుపులు కొట్టడం సమంజసం కాదని ఈ సందర్భంగా కాంట్రాక్టర్ను హెచ్చరించారు. గత 36 నెలలుగా పీఎఫ్ డబ్బులు కూడా జమ చేయకపోవడం అతని నియంతృత్వ వైఖరికి అద్దం పడుతోందన్నారు. A1 కాంట్రాక్టర్ హాస్పిటల్ మేనేజ్మెంట్కు, సూపరింటెండెంట్లకు కూడా సరైన సమాధానాలు చెప్పకుండా నిర్లక్ష్య ధోరణితో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నటువంటి A1 కాంట్రాక్టర్ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల చట్టం ప్రకారం 24,000 రూపాయలు జీతం ఇవ్వాల్సి ఉండగా ఒక్కో హాస్పిటల్లో ఒక్కో తీరుగా జీతాలు ఇస్తున్నారని, అయినా కార్మికులకు నెల జీతం కేవలం 10,000 రూపాయలు దాటడం లేదని, ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. అయినా కార్మికులు వెట్టి చాకిరీ చేస్తున్న వారి పట్ల సానుకూల దృక్పథం కాంట్రాక్టర్లకు లేకపోవడం దారుణమన్నారు. కాంట్రాక్టు కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడి కార్మికులకు అందించాల్సిన 4 నెలల జీతం వెంటనే ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ జమ చేయాలని, అలా చేయని పక్షంలో జరిగే పరిణామాలకు కాంట్రాక్టరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్మికులు చేస్తున్న నిరసన దీక్షలకు ఆయా హాస్పిటల్ సూపరింటెండెంట్లు సంపూర్ణంగా సహకరించి కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నిరసన దీక్షలు ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎన్డి రవి నాయకత్వాన జరిగాయి. ఈ నిరసన దీక్షలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరినాయుడు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి మణి, ఏఐటీయూసీ నగరాధ్యక్షులు కేవై రాజా, మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహులు, మహేంద్ర, ప్రమీల, ఉదయ్, జ్యోతి, పార్వతి, రామాదేవి, వనజ, నాగజ్యోతి, మునిరాజమ్మ, గుర్రమ్మ, బుజ్జమ్మ, జయంతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్మికులకి ఇచ్చే జీతమే చాలా తక్కువ. ఆ ఇస్తున్న జీతం కూడా 5 నెలలుగా ఇవ్వకపోవడం దారుణం. అదేవిధంగా పోరాటాలు చేస్తే కానీ జీతాలు ఇచ్చే పద్ధతుల్లో ఇక్కడ యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ స్పందించడం లేదు. గతంలో ధర్నాలంతా చేస్తే జీతాలు ఇచ్చారు, ఒక 4 నెలలు పీఎఫ్లు వేశారు. వేసిన తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల కాలం అవుతున్నా వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. యాజమాన్యం కావచ్చు, ఈ మన సంస్థకు కావచ్చు, సూపరింటెండెంట్ గారు కావచ్చు. ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తామని హాస్పిటల్ అన్ని దగ్గర మనం కూర్చొని ప్రశాంతంగా రిలే నిరాహార దీక్ష ఇక్కడ చేస్తుంటే వచ్చి తొంగు చూసి వెళ్తున్నారే తప్ప వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. A1 సర్వీస్ ఇచ్చాడు. 3 సంవత్సరాలుగా మెడికల్ కాలేజీలో వర్కర్స్ పనిచేస్తున్నా వాళ్ళకి పీఎఫ్ ఇంతవరకు జమ చేసే పరిస్థితి లేదు. జీతాలు 5 నెలలుగా పెండింగ్ ఉంది. అనేక దఫాలు ప్రిన్సిపల్ గారికి లెటర్లు ఇచ్చినా, మినిస్టర్ గారికి, హెల్త్ మినిస్టర్ లెటర్లు ఇచ్చినా, కలెక్టర్ తీసుకుపోయినా ఈ ఎవరైతే A1 సర్వీస్ కాంట్రాక్ట్ ఉన్నాడో సబ్ కాంట్రాక్ట్ తీసుకొని వీళ్ళ మీద వేధింపులు చేస్తూ ఎప్పుడైనా దాటివేసే పరిస్థితి చెప్తున్నాడు. గత ఇప్పుడు 4 నెలలుగా వాళ్ళ జీతాలు చెల్లించట్లేదు. కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ పెట్టని చెప్తున్నారు. బ్లాక్ లిస్ట్ పెట్టి కాంట్రాక్ట్ ఎప్పుడు వెళ్తారో తెలియదు. వాళ్ళు కట్టిన డిపాజిట్ని రిక్వైర్ చేసి వీళ్ళకి పీఎఫ్ 3 ఏళ్ళుగా ఉండే పీఎఫ్ పెండింగ్లో వేయాలా, జీతాలు ప్రతి నెల
1 నుంచి 5 తేదీ లోపల జీతాలు చెల్లించాలా. ఎందుకంటే ఇచ్చే జీతం చాలించాలని జీతం వాళ్ళ కుటుంబం జరిగేది చాలా కష్టంగా ఉంది. అందరూ అప్పులు చేసుకొని కుటుంబం దైవ పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ ప్రభుత్వం కానీ వెంటనే సమస్యలు పరిష్కరించి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఉదయం తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతిపాత్రమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి విశ్వరూప దర్శనం కల్పించారు. ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు బంగారు వాకిలి చెంత సింహవాహనంపై వేంచేపు చేశారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో వైఎస్ఆర్సీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అసెంబ్లీకి రాని సభ్యులను ప్రజలు నిలదీయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, ఆలయ ఈవో వాణి, డిఆర్ఓ పుల్లయ్య ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అసెంబ్లీ స్పీకర్గా అయిన తర్వాత మొదటిసారిగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగిందన్నారు. నష్టపోయిన రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వాలని దేవుని కోరుకోవడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం దోపిడీదారుల వల్ల నాశనమైందని, అన్ని రంగాల్లో రాష్ట్రం బాగుపడాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఏ పార్టీకైనా సరే తాను చెప్పదలుచుకున్న విషయం ఒకటేనని, సభా సంప్రదాయాలను పాటించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని కోరారు. ప్రతి అంశంపై చర్చ జరగాలని, ప్రజలకు తద్వారా అవగాహన వస్తుందని తెలిపారు. అప్పుడే మనం ఏం చేస్తున్నాం, మన లక్ష్యం ఏమిటని నాయకులకు అర్థమవుతుందని పేర్కొన్నారు. అన్ని పార్టీలకు చెందిన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం జరుగుతుందన్నారు. దీంట్లో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉండాలన్నారు. సభకు కొన్ని కట్టుబాట్లుంటాయని, దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి త్వరగా పూర్తి దేశంలో నెంబర్ 1గా ఉండాలని, పోలవరం పనులు చేపట్టడం ద్వారా త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నాయకులు పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని, ప్రతి అంశంపై చర్చ జరిగినప్పుడే ప్రజలకు అవగాహన వస్తుందని అన్నారు. నాయకుల లక్ష్యం ఏమిటని తద్వారా అర్థమవుతుందని తెలిపారు. అన్ని పార్టీలకు తాను చెప్పేది ఒకటేనని, సభకు కొన్ని నియమాలుంటాయని, సభా సంప్రదాయాలను గౌరవించి రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడాలని తెలిపారు. అలాగే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని, భక్తులు ఇంకా ఎక్కువ మంది రావాలని, తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుచానూరు అష్టలక్ష్మి మండపంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నోచుకున్న మహిళలు. తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద వేడుకగా ఛత్రస్థాపనోత్సవం. నేత్రపర్వంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం. శ్రీ సిటీ ప్రతినిధులతో సమన్వయ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సాల్. ఆగస్టు 19న పలు పరిశ్రమలకు భూమి పూజ ప్రారంభోత్సవాలకు శ్రీ సిటీకి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచన.
A1 కాంట్రాక్టర్ ముందు వైఖరి విడనాడాలి. కార్మికుల 4 నెలల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి. రోయా హాస్పిటల్, మెడికల్ కాలేజ్, ప్రసూతి హాస్పిటల్ వారసత్వ కార్మికుల నిరసన దీక్షలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.